సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అదే చైనా గ్రాస్. ఇది మనకి పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ. ఇది హెల్త్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో హీట్ని కూడా కొంచెం తగ్గిస్తుంది. ఫస్ట్ అయితే ఈ చైనా గ్రాస్ని ఒక బౌల్లోకి తీసుకొని అది కొంచెం ములిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాకెట్ చైనా గ్రాస్కి మనం 1 liter వాటర్ యూస్ చేయొచ్చు. లేదు అంటే 500 ml వాటర్, 500 ml మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే కంప్లీట్గా వాటర్తోనే చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే 1 liter వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే నేను కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే స్కిప్ చేసేయండి, మ్యాండేటరీ ఏం కాదు. సో వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఫస్ట్ సోక్ చేసుకున్న చైనా గ్రాస్ని ఆ కొంచెం ఉన్న వాటర్తో మొత్తం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చైనా గ్రాస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. వేడికి చైనా గ్రాస్ మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయి డిజాల్వ్ అయిపోతుంది. అప్పటి వరకు స్టవ్ ఆన్లో పెట్టుకుంటే చాలు. వన్స్ చైనా గ్రాస్ మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా చేయండి, పిల్లలకి కూడా పెట్టవచ్చు. సో నేను ఈ చైనా గ్రాస్లోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మా ఇంట్లో డ్రాగన్ అండ్ కివి ఒక 3 days నుంచి అలానే ఉండిపోయి ఎవరం తినలేదు. సో వాటిని ఈ రూపంగా అయినా కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. మనకు నచ్చిన ఫ్రూట్స్ పొమోగ్రానైట్, యాపిల్, బనానా, ఆరెంజ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ కివి అండ్ డ్రాగన్ మా ఇంట్లో ఉన్నాయి. సో నేనైతే ఆ 2 యూస్ చేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఒక బౌల్లోకి మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే అంటే డ్రాగన్ కివి కదా, ఎలా డెకరేట్ చేయాలో తెలియక ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్రూట్స్ని చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తే ఏం డెకరేట్ చేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా బౌల్లో వేసేయచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక 1 layer ఫ్రూట్స్, 1 layer ఏమున్న ఈ చైనా గ్రాస్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 1 layer ఫ్రూట్స్, 1 layer ఈ సిరప్ యాడ్ చేసుకుంటూ బాక్స్ మొత్తం నింపేస్తున్నాను. నా ఈ ఫ్రూట్స్తో డెకరేషన్ చూసి మీరు నవ్వకండి, కామెంట్ మాత్రం చేయకండి. సో నాకు వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా నేనైతే మొత్తం బాక్స్ మొత్తం ఈ ఫ్రూట్స్ అండ్ ఈ చైనా గ్రాస్ లిక్విడ్తో నింపేస్తున్నాను. బాక్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 2 times ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసే వీడియో నేను తీయడం మర్చిపోయాను. అలా ట్యాప్ చేయడం వల్ల మధ్యలో కొంచెం ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఫిల్ అవుతుంది. సో అందుకనే ట్యాప్ చేసుకోవాలి. నేనైతే మొత్తం ఈ ఫ్రూట్స్ అండ్ ఈ లిక్విడ్ని మొత్తం 2 boxesలో వేసుకున్నాను. నాకు 2 boxes సరిపోయింది కూడా. చూసారు కదా బాక్స్ కూడా ఎంత ఉందో, కొంచెం పెద్ద బాక్సెసే. సో నాకు ఈ బాక్సులతో 2 boxes వచ్చినాయి. ఉన్న ఈ 2 fruits తోటి కొంచెం క్రియేటివ్గా, డెకరేటివ్గా ఆలోచిద్దామని చెప్పి ఒక బాక్స్లో కింద అయితే నేను డ్రాగన్ ఫ్రూట్, ఇంకో బాక్స్లో అయితే కింద కివీ ఫ్రూట్ యాడ్ చేసుకున్నాను. అంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఫైనల్గా ఫిల్లింగ్ అయిపోయింది. చూసారు కదా 2 boxesకి మొత్తం ఫిల్ చేసేసుకున్నాను నేనైతే. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎంత కూలింగ్ అయితే అంత బాగుంటుంది, అంటే జెల్లీగా వస్తుంది. ఫైనల్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లోంచి తీసి డిమౌల్డ్ చేసేస్తున్నాను. చూడండి మీరు కూడా. కూలింగ్ ఎక్కువ ఉంటే ఇది బ్రేక్ కూడా అవ్వదు. మనం ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్ షేప్లో కూడా వచ్చేస్తుంది. ఆ పైదే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, మనం స్టార్టింగ్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాం కదా, అదే. అంతే, ఫైనల్గా చైనా గ్రాస్ విత్ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చాక్తో పీసెస్ కింద కట్ చేసి తినేయడమే. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత వెంటనే తినేయాలి. అంటే ఎక్కువసేపు బయటన ఉంటే కరిగిపోద్దేమో అన్న డౌట్ ఏం పడవసరం లేదు. ఇదేం కూల్ కేక్ కాదు కదా. నార్మల్గా మనం బయటన కొంచెం చల్లారిన తర్వాత కూడా, అంటే ఎక్కువ కూలింగ్ ఉంటే తినలేరు కదా. సో కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత కూడా మనం తినొచ్చు. బయటన ఉన్నా ఏం కరిగిపోదు, టేస్ట్ అలానే ఉంటుంది, బాగుంటుంది కూడా. ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. మరి మీరు కూడా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.